హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. 2024లో ముత్యాలమ్మ గుడి దగ్గర ఆలయంలో ధ్వంసం ఘటన దగ్గర నుంచి మొన్నటి బాలాపూర్‌లో ద్విముఖ ఆంజనేయంపై దాడి, ఈ మేడిపల్లిలోని ఆలయంపై దాడి, హనుమాన్ ఆలయంలో ఒకడు నమాజ్ చేయడం, ఇలాంటి ఘటనలు బాన్స్వాడలో అల్లర్ల వరకు ప్రతి నెల ఏదో ఒక ఘటన హిందూ దేవాలయాలపై దాడి, లేదంటే అక్కడ ఏదైనా గలీజ్ పనులు చేయడం, విపరీతమైన పనులు, విపరీత వైపరీత్యాలు చేయడం ఇదంతా అలవాటుగా మారింది. బాన్స్వాడలో అల్లర్లు గాని, మేడిపల్లి, బోడుపల్లి దగ్గరలోని హనుమాన్ ఆలయంపై నమాజ్ చేయడం గాని, ఒకడైతే ఏకంగా తిరుపతిలో నమాజు గతేడాది. అంటే హిందూ ఆలయ తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. హిందూ సంస్కృతికి రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ పడితే అక్కడ ఇంత పనులు చేయడం, హిందూ సంస్కృతికి విఘాతం కలిగించేలా, హిందూ ఆలయాల రక్షణకు విఘాతం కలిగించేలా ఈ చేయకూడని పనులన్నీ ఆలయాల దగ్గర చేయడం, విగ్రహాలు ధ్వంసం చేయడం. 2, 3 నెలల కిందట కట్టమైసమ్మ ఆలయం, అక్కడ విగ్రహం ధ్వంసం చేయడం. ఓల్డ్ సిటీలోని కోటమైసమ్మ ఆలయం దగ్గర విగ్రహాలు ధ్వంసం చేయడం. ఇవన్నీ కూడా సఫిల్‌గూడలో ఒక గలీజ్ పని చేయడం, అక్కడ ఆలయం దగ్గరే గలీజ్ పని చేయడం, ఒక విసర్జన లాంటి పని చేయడం, ఇవన్నీ ఈ వరుసగా జరుగుతూ వస్తున్నాయి. అయినా గాని అంటే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, హిందూ సంఘాలు మండిపడుతున్నా, ఆందోళనలు చేస్తున్నా గాని తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో గూడా ఆలయాలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా మరో ఘటన వినొచ్చు. మన కర్ణాటకలో మొన్న చూసాం. శివాజీ జయంతి ర్యాలీలో కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో శివాజీ జయంతి ర్యాలీపై చెప్పులు విసిరిన ముస్లింలు అని. అంటే అంతలాగా ఇప్పుడు కర్ణాటకలోను అక్కడ ప్రభుత్వం వేరు, ఇక్కడ కూడా ప్రభుత్వం ఒకటే. ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం ఉంది. అంటే శివాజీ జయంతి ఫిబ్రవరిలో శివాజీ జయంతి ర్యాలీ తీస్తుంటే దానిపై చెప్పులు అక్కసు వెల్లగక్కుతూ చెప్పులు విసరడం. తాజాగా అదే మన హిందూ పండుగకు సంబంధించి హోలీ రోజున కామదహనం ముందు రోజు రాత్రి కామదహనం చేస్తే కామారెడ్డిలో ఏదైతే పాత వస్తువులేసి లేదా హోలీ మంటల్లో కామదహనం చేస్తే అందులోకి వచ్చి సంచిలో చెప్పులేసుకొచ్చి ఓ ముస్లిం వ్యక్తి అందులో పడేసి అక్కడ ప్రశ్నించిన మహిళలపై దాడి చేయడం ఇదంతా జరిగింది. ఇది తాజా ఘటన. మనం చూద్దాం ఈ వీడియో ఒకసారి, వీళ్ళు ఏం చెప్తారో. కామారెడ్డిలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర వీళ్ళంతా హోలీ జరుపుకుంటున్నారు. 4, 5 రోజుల కిందట జరిగిన ఘటన ఇది. కానీ ఎక్కడ కూడా మీకు ప్రధాన పత్రికల్లో ఇది కనిపించదు, ప్రధాన మీడియాలో కనిపించదు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వైరల్ అవుతున్నది. దీనిపై మరి కేసు నమోదైందా లేదా, వీళ్ళ కంప్లైంట్ ఇచ్చారా లేదా అని తెలవదు. ఇక్కడ కూర్చున్న మహిళపై దాడి జరిగింది. వీళ్ళంతా రాజీవ్ నగర్, కామారెడ్డిలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసరాల్లో ఉంటున్న వాసులు వీళ్ళంతా. వీళ్ళ హోలీ ముందు రోజు రాత్రి కామదహనం నిర్వహించారు మంటలు వేసి. ఆ కామదహనంలో ముస్లిం వ్యక్తి వచ్చి సంచి నిండా చెప్పులు తీసుకొచ్చి అందులో పడేశాడు. ఎందుకు పడేస్తున్నావు అని ప్రశ్నించినందుకు తెల్లారి ఆయన ముస్లిం వ్యక్తి ఆయన భార్యతోటి ఈ మహిళపై దాడి చేయించాడు. ఈమె గతంలోనే ఆపరేషన్ అయ్యి, కడుపుకు సంబంధించిన ఆపరేషన్ అయ్యి ఇబ్బంది పడుతున్న మహిళ. ఈమెను మళ్ళీ దాడి చేస్తే మళ్ళీ ఆసుపత్రుల పాలైంది. అక్కడి నుంచి ఒక వీడియో చేస్తూ హిందూ సంఘాలు మాకు రక్షణగా నిలవాలి, ఏంటి ఈ పని అని. మనం మొన్నే చూసాం బాన్సువాడలో ఒక రిటైల్ మార్ట్‌లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగిని దేవుడి పాటలు పెట్టుకుంటే ఒక వ్యక్తి వచ్చి అలాంటి పాటలు ఎందుకు పెట్టుకున్నావు, రొమాన్స్ పాటలు పెట్టుకోమని అక్కడ అల్లర్లు జరిగి చివరికి ఎవరైతే హిందూ సంఘాల నాయకులు ఉన్నారో, బీజేపీ నేతలు వాళ్ళనే దాడి చేసిన అవతల వర్గం వాళ్ళైతే వీళ్ళను నిర్బంధించి వీళ్ళని అరెస్ట్ చేసి బాన్సువాడలో వారం రోజుల కిందట ఒక ఉద్రిక్త వాతావరణాన్ని చూసాం. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణిగాయి. ఎక్కడ వారం రోజులు 10 రోజులు గడవక ముందే కామారెడ్డిలో మళ్ళీ ఇలాంటి ఘటన జరగడం అనేది అంటే అక్కడ సంబంధించి మనకు అర్థమవుతుంది ఎలా హిందూ సంస్కృతి మీద దాడి జరుగుతుందని. పండగ చేసుకుంటే తప్పేముంది. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది. ఎవరు దాన్ని అడ్డుకోవట్లేదు, నమాజులను వాటిని. మరి ఎందుకు హోలీ చేసుకుంటే హోలీలో చెప్పుల సంచి తీసుకొచ్చి అందులో పడేయడం అంటే ఎటువంటి విపరీతాలకు పాల్పడుతున్నారు. ఎటువంటి అంటే ఈ శాంతి భద్రతల విఘాతం వీటి వల్ల అంటే హిందూ ముస్లిం బాయి అంటారు. భారతదేశం అంటేనే అన్ని సంస్కృతులు, గంగా తెహజీబ్ అని చెప్పి గతంలో పేరుండేది భారత. ఎందుకు ఇలాంటి విపరీతమైన పనులు, ఇలాంటి అగ్రెసివ్ పనులు చేయడం, వీళ్ళు చెప్పేదేంటో ఒకసారి విందాం. డబుల్ బెడ్రూమ్లలో కామదహనం చేసినాం. అయితే ఒక ముస్లిం వ్యక్తి సంచి నిండా చెప్పులు తీసుకొచ్చి కామదహనం చేసిండు. మేము ఎందుకు వేసినామని అడిగిన నేరానికి నైట్ పోనీ అని చెప్పి వదిలేసి ప్రొద్దుగాలు అడిగినాం, ఎందుకన్నా వేసినామని. నేను బరాబరే వేస్తానని చెప్పి అడిగాను. దీనికి బరాబర్ ఎందుకు చేస్తామని చెప్పి మేము ఇంటి దగ్గరకు అందరం పోయినందుకు అక్కడున్న ముస్లిం సోదరులు మొత్తం ఒకరి తర్వాత ఒకరు మా మీద దాడి చేసి మహిళని కూడా చూడకుండా వాళ్ళ భార్యతోని కడుపులో కనిపించింది. ఆమెకు 6 నెలలు అవుతుంది ఆపరేషన్ అయ్యి కూడా. మేము ఆగమని చెప్పినందుకు మమ్మల్ని కొట్టి హాస్పిటల్ కాల్ చేసి, దీనికి మరి మేము ఏం చేయాలన్నది మీరు సపోర్ట్ చేయాలి. దయచేసి హిందూ సేవ సమితి మొత్తం రావాలి మా కోసం. ఇది మన కోసం జరిగిన ఉన్మాద వ్యక్తులు ఉన్నారు అక్కడ. రాజీవ్ నగర్ డబల్ బెడ్రూమ్లలో జరిగింది ఈ సంఘటన.
నైట్ చాకు తీసుకొని రావడము, మహిళల మీదికి తాగి ఉన్నాడని చెప్పి పోనీ అని మేము వదిలేస్తే ప్రొద్దున పూట మళ్ళీ వాళ్ళది ఉన్మాద కార్యక్రమం జరిగింది. ఇదంతా ఒక మహిళని చూడకుండా కొట్టడం, మగవాళ్ళని చూడకుండా కొట్టడం, ఒకరి నుంచి ఒకరు ఎంత వందల మంది వాళ్ళు ఒకరికి సంబంధం లేకుండా కూడా అంత నచ్చి కళ్ళ చేసుకుని కొట్టింది. దయచేసి మాకు మీ సహాయం కావాలన్నా. ఇది కామారెడ్డిలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర హోలీ సందర్భంగా కామదహనం నిర్వహిస్తుంటే ఆ ముస్లిం వ్యక్తి వచ్చి మా సంచి నిండా చెప్పులు విసిరేటువంటి బాగా కర్ణాటక బాగలకోటలో కూడా శివాజీ రాలిపై చెప్పులు ఏం ఆనందం, చెప్పులు విసిరితే చెప్పులు కళ్ళకేసుకున్న చెప్పులు వాటి మీద వీటి మీద విసురుతాయి అంటే అంత పైశాచిక ఆనందం ఏముంటుంది? చెప్పులు వేయడము, చెప్పులు విసరడము, వీటన్ని ఏమొస్తుంది వాటి వల్ల? ఏమి రాదు. కానీ అయినా అది ఒక పైశాచిక ఆనందం. అది చెప్పులు ఇక్కడ కామదహనం చేస్తుంటే మంటల్లో చెప్పుల సంచి నిండా చెప్పులు తెచ్చి అందులో పడేస్తే ఎందుకు అని అడిగినందుకు ఈ మహిళపై అది కూడా వీళ్ళు అదే రోజు గొడవ పెట్టుకో తెల్లారు అడిగారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడిగితే నేను చేస్తా, బరాబర్ చేస్తా, నా ఇష్టం అని చెప్పి ఆ వ్యక్తి అతని భార్యతోటి ఈ మహిళపై దాడి చేయించాడు. ఆమె వచ్చి కాలుతో ఈమె కడుపులో తన్నింది. ఈమెకు అంతకుముందు 6 నెలల కిందట ఆపరేషన్ అయింది, అదే చోట తన్నిందని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నాడు పరిస్థితి. మరి దీనికి సంబంధించి కేసు నమోదైందా, వీరు ఫిర్యాదు చేశారా, లేకపోతే దీని వెనుక వేరే ఉందా అని తర్వాత కానీ వీళ్ళు చెప్తున్న వీడియో ప్రకారం అయితే కావాలనే అతను గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. ఎందుకు మా దానిలో చెప్పులు వేస్తున్నావు అంటే నేను బరాబర్ వేస్తా అని చెప్పాడని. మనం చూసాం కర్ణాటక బాగల్కోటలో శివాజీ రాలిపై చెప్పుల దాడి, ముత్యాలమ్మ ఘటన చూసాం, విగ్రహ ధ్వంసం, సఫిల్గూడలో చూసాం మల విసర్జన, ఒక వర్గానికి చెందిన వ్యక్తి మల విసర్జన, బాన్సువాడలో అయితే ఏకంగా పెద్ద స్థాయిలో అల్లర్లు, ఒక 144 సెక్షన్ పరిస్థితి. ఇవన్నీ ఎందుకు ఈ 2-3 ఏళ్లలో ఇంత ఘర్షణ వాతావరణం, తెలంగాణలో శాంతి భద్రతల విఘాతం అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి మా మతానికి సంబంధించి కానీ వీటికి సంబంధించి విద్రోహ అంటే ఒక రకంగా చిచ్చు పెట్టే మతం మధ్య చిచ్చు పెట్టే పనులు ఇలాంటివన్నీ ఎవడు వచ్చి చేస్తున్నాడు ఇక్కడికి. ఇక్కడ హైదరాబాద్ లో చాలా ఆలయాలపై దాడి, ఓల్డ్ సిటీలోని పురాణపూల్ దగ్గర ఉన్న ఓల్డ్ సిటీలో కోటమైస ఆలయం మీద విగ్రహాలను ఎత్తుకెళ్లడం, ధ్వంసం చేయడం, దిముక హనుమాన్ ఆలయం బాలాపూర్లోని ఆలయంలో అక్కడ విగ్రహ ధ్వంసం, మేడిపల్లిలో బోడుపల్లి ఏకంగా నమాజ్ చేయడం, ఆ ఆలయం పైన నమాజ్ చేయడం, ఇలాంటివన్నీ అంటే వింత పనులు, ఇటువంటివన్నీ హిందువులకు కోపం తెప్పించే పనులు, హిందూ సంస్కృతికి అడ్డంకిగా మారిన పనులు, ఇటువంటివన్నీ ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ముస్లింలు? ఇలాంటి ముస్లింలు ఎంత గతంలో ఇలాంటి పనులు ఎక్కడో ఒక దగ్గర జరుగుంటాయి ఎక్కడో, కానీ ఇంత వరుసగా 1 ఏడాదిన్నర కాలం నుంచి వరుసగా నెలకొకటి పనులు, నెలకొకటి అంటే ఇలాంటివి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బాన్సువాడలో జరిగితే బాన్సువాడ పక్కన ఉన్న కామారెడ్డిలో ఇప్పుడు ఇది జరిగింది లేటెస్ట్ గా. అంటే నెలకొకటి తాజాగా హిందూ ఆలయాలపై దాడి లేదా హిందూ సంస్కృతికి వ్యతిరేకించే పనులు, హిందూ సంస్కృతిని కించపరిచే పనులు, హిందువులను కించపరిచే పనులు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే పనులు, ఇటువంటివన్నీ వరుసగా చేస్తూ ఉండడం వెనుక కుట్ర ఎవరిది? దీన్ని ఎవరు అడ్డుకోవాలి? ఎటువంటి చట్టం తెస్తే దీనికి బాగుంటుంది? ఎటువంటి రక్షణ కల్పిస్తే హిందూ ఆలయాలు బాగుపడతాయి? హిందూ ఆలయాలకు సంబంధించిన భూముల ద్వారా ఆదాయం పొందుతున్న దేవాదాయ శాఖ, హిందూ ఆలయాల నుంచి వచ్చే కుండి డబ్బుల ద్వారా ఆదాయం పొందుతున్న దేవాదాయ శాఖ, పూజలు కార్యక్రమాల ద్వారా ఆదాయం పొందుతున్న దేవాదాయ శాఖ, వీటిపైన ఒక్కసారి కూడా ఎందుకు స్పందించట్లేదు? పలానా ఆలయం దగ్గర ఏదైనా జరిగితే అక్కడ రక్షణ ఏర్పాటు చేస్తాం, సీసీ కెమెరాలు బాగు చేస్తాం. ఈ రాష్ట్రంలోని ఎన్ని ఆలయాలకు సీసీ కెమెరాలు ఉన్నాయి? దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్నప్పుడు ఎన్ని ఆలయాలకు సీసీ కెమెరాలు ఉన్నాయి? ఎన్ని చోట్ల నిఘా వ్యవస్థ ఉంది? ఎన్ని చోట్ల హిందూ సంస్కృతిని కించపరిచే పనులు జరుగుతుంటే ఎన్ని చోట్ల నిఘా వ్యవస్థ ఉంది? ఎన్ని చోట్ల వాటిని అడ్డుకుంటున్నారు? ఇంతసేపు ఆలయాల నుంచి వచ్చే ఆదాయము, ఆలయ భూముల నుంచి వచ్చే ఆదాయము, గుండీల్లో వచ్చే ఆదాయము, వీటిని దండుకోవడం తప్పించి దేవాదాయ శాఖ చేస్తున్న పని ఏమిటి? ఇటువంటి పనులకు ఎవరు బాధ్యత వహిస్తారు? వీటికి ఏదైనా చట్టం తీసుకొస్తే ఎలాంటి చట్టం తీసుకొస్తారు ఇట్లాంటి పనులను అడ్డుకోవడానికి? అసలు వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళంతా రోహింగ్యాలంటూ ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇక్కడ సెటిల్ అయిపోతే వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాదు, హైదరాబాద్ లో ఉంటున్న వారు. ఎక్కడి నుంచో వస్తారు. ఎక్కడి నుంచో వస్తే హైదరాబాద్ లో ఇప్పటికీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఓల్డ్ సిటీ అంతా జల్లబడితే రోహింగ్యాలు కనబడతారు, ఈజీగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్బుక్ అన్ని దొరికేస్తుంటాయి వాళ్ళకని చెప్పి వాళ్ళందరినీ జల్లబడితే బట్టి నార్మల్ గానే ఈజీగా తీసేసుకుంటారు. మామూలుగా ఏళ్ల తరబడి ఉంటున్న వాళ్ళకి ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవడానికి తెలియదు, ఎక్కడ ఆధార్ సెంటర్ ఉంటుందో తెలియదు నా సాధారణ జనానికి. కానీ ఇలా వలస వచ్చిన వాళ్ళకు ఊరికి ఆధార్ కార్డు వచ్చేస్తుంటుంది, బ్రోకర్ల ద్వారా పాన్ కార్డు వచ్చేస్తుంటుంది, బ్యాంక్ అకౌంట్లు వచ్చేస్తాయి, రెసిడెన్షియల్ అడ్రస్ వచ్చేస్తుంది, కిరాయికి ఇల్లు దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. అన్ని దొరికిన తర్వాత వాడు 4-5 నెలల పాటు కూరగాయలు అమ్ముకుంటున్నో, పండ్లు అమ్ముకుంటున్నో, లేకపోతే పాన్ డబ్బా పెట్టుకునో ఏదో పెట్టుకుని అలా కలిసిపోతాడు వాడు. ఇక అలా కలిసిపోయి ఒక 5-6 నెలలు ప్రశాంతంగా ఉంటాడు వాడు, మనవాడే అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. హైదరాబాద్ లేకపోతే ఇక్కడే ఏదో తెలంగాణకు చెందిన వాడా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన వాడు అన్నట్టుగా ఉంటాడు. చివరికి ఒక 5-6 నెలలు, 6 నెలలు, 10 నెలల తర్వాత వాడు చేయాల్సిన పని చేస్తాడు. ఆలయంపై దాడి చేయడం, ఆలయంపై వానికి చివరిగా వేసే ముద్ర వాడు పిచ్చోడని. పిచ్చోడు వ్యాపారం ఎట్లా చేసుకుంటాడు, పిచ్చోడు పనులు ఎట్లా అమ్ముకుంటాడు, పిచ్చోడు పాన్ డబ్బా ఎట్లా నడుపుతాడు, పిచ్చోడు కూరగాయలు ఎందుకు అమ్ముతాడు, పిచ్చోడు షాప్ ఎందుకు పెట్టుకుంటాడు, పిచ్చోడు ఇవన్నీ బిజినెస్లు చేయడు కదా. పిచ్చోడు అన్నప్పుడు పిచ్చోడు లాగానే ఉంటాడు.
కానీ వాడు ఎప్పుడైతే దాడి చేస్తాడో ఆలయంపై వాడు పిచ్చోడుగా ముద్ర పడుతున్నాడు. లేదు వాడి మతిస్థిమితం అదే రోజు రాత్రి మతిస్థిమితం కోల్పోతాడు వాడు. అంత ముందు రోజు బాగానే ఉంటాడు, అంత ముందు రోజు మంచిగా పళ్ళు అమ్ముకుంటాడు, కూరగాయలు అమ్ముకుంటాడు, పాన్ డబ్బాలో పాన్ అమ్ముకుంటాడు, అన్ని అమ్ముకుంటాడు, ఆ బిజినెస్ పెట్టుకుంటాడు, ఏదన్నా అవన్నీ చేసుకుంటాడు, మెకానిక్ గా పని చేస్తుంటాడు, ఇవి ఏవో పనులు చేస్తుంటారు, చిన్న చిన్న పనులు. అప్పటిదాకా వాడు బాగానే ఉంటాడు. కానీ ఒకసారిగా ఆలయంపై దాడి జరిగి ఆ దాడిలో దొరికిన నిందితుడుగా దొరికితే పిచ్చోడు అయిపోతాడు వాడు పిచ్చోడు. మతిస్థిమితం లేదు, మతిస్థిమితం లేక అలాంటి పనులు, మతిస్థిమితం లేక నిజంగా అలాంటి పనులు ఎన్ని ఘటనల్లో మతిస్థిమితం లేని పనులు జరుగుతాయి. చాలా ఘటనలు ఆలయాలపై దాడి చాలా ఘటనలో జరిగిన వాడు అన్నిటి నిందితులందరికీ మతిస్థిమితం లేదు, లేదా ఇలా ఎంతమందిని ఇలాంటి ఘటనలు అరెస్ట్ చేశారు, ఎంతమందికి జైలు శిక్ష పడింది, తర్వాత వాడిని ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎప్పుడు వాడు బెయిల్ మీద ఏదోసారి వస్తాడు, మళ్ళీ తర్వాత అదే పని చేయడం గ్యారంటీ ఏంటి. హిందూ ఆలయాలకు సంబంధించి హిందువుల ఏ మతాన్ని కించపరచకుండా, ఏ మతాన్ని కూడా, అన్ని మతాలు సమానం. భారతదేశంలో అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుంది. పవిత్రమైన రంజాన్ మాసం నడుస్తుంది. పవిత్రమైన రంజాన్ మాసంలోనే 3 ఘటనలు జరిగాయి. దిముక హనుమాన్ ఆలయంపై దాడి జరిగింది, బాన్స్వాడలో అల్లర్లు జరిగాయి, మేడిపల్లిలోని ఒక ఆలయంలో నమాజ్ చేశాడు వ్యక్తి. ఇప్పుడు కామారెడ్డిలో హోలీ చేసుకుంటుంటే మొత్తానికి చెప్పుల సంచి తెచ్చి వేశాడు. కర్ణాటక బాగల్కోట్లో శివాజీ ర్యాలీ తీస్తుంటే చెప్పులు విసిరారు. హిందూకి ఇలాంటి అంటే రంజాన్ పవిత్రమైన ఇస్లాం మతం ఏం చెబుతోంది, అందరినీ గౌరవించాలి, అన్ని మతాలను గౌరవించాలి, అందరూ దేవులు, అందరి భక్తి భావంలో ఆరాధించాలి, అంతా ఒకటే అని చెప్పి, కులమత భేదాలు లేకుండా మనుషులంతా ఒకటే అని చెప్తూ సబ్కా మాలిక్ ఏక్ హే, మనుషులంతా ఒకటే, మనిషిని మనిషిగా చూడాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఏ వర్గం వాళ్ళ వర్గం, ఏ పూజలు ఆ పూజలు, దేనికి దానికి భారతదేశం గౌరవిస్తుంది. భారతదేశంలో ఆ గౌరవం ఉంటుంది కాబట్టి ఇన్నేళ్ల పాటు ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నా కానీ, అన్ని మతాలకు సర్వమత సమ్మేళనం అన్నా, లేకపోతే గంగా జమున తెహజీబ్ అన్నా, ఇవన్నీ ఎందుకు భారతదేశానికి వచ్చాయి? మొత్తంగా అన్ని మతాలను ఆదరిస్తుంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అంతా ఉండొచ్చు, శాంతి భద్రత విఘాతం కలగకుండా. ఒకసారి ఇలాంటి పనులు వరుసగా జరుగుతున్నాయంటే శాంతి భద్రతలో విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది, ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. కామారెడ్డి బాన్స్వాడలో జరిగిన 10 రోజులకే మళ్ళీ కామారెడ్డిలో అంటే వాళ్ళు హోలీ చేస్తుంటే ఇటువంటి ఘటన జరగడం అనేది దురదృష్టకరం. మరి దీనికి సంబంధించి సోషల్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియో కానీ దీనికి సంబంధించి అఫీషియల్ ఏదైనా కంప్లైంట్ వచ్చిందా, వీళ్ళు ఫిర్యాదు చేశారా లేదా, నిజంగానే అతను చెప్పుల సంచి వేశాడు, ఇటువంటికి సంబంధించి మనకు విజువల్స్ ఏమీ లేవు. వీళ్ళు చెప్తున్న మాటలను, వీళ్ళు చెప్తున్న చేసిన వీడియోను ఆధారంగా చేసుకొని మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఇటువంటి చర్యలను ఇప్పటికైనా అడ్డుకోవాలి. హిందూ ఆలయాలకు కానీ హిందూ సంస్కృతిని రక్షించే పనులు చేపట్టాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. హిందూ సంఘాల నాయకులు మాకు రక్షణగా నిలవాలి, దీన్ని ఖండించాలని చెప్పి కూడా వీళ్ళు పిలుపునిస్తున్న పరిస్థితి.